ఏమండి నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేసావే. అయితే డి ప్రోగ్రామ్ కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేసావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీయో కాఫీ కొట్టు ముందు పో. డి ప్రోగ్రామ్ కి వెళ్తుందా డి ముఖంది? ఎవడు? హలో హలో, ఎక్కడున్నావురా? జూలో ఉన్నా. ఓ ఇంట్లో ఉన్నావా? ఇంట్లో అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంత ఉంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్నా బొద్దింకకు భయపడతావు. ఇంత ఉన్నా మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? ఇదిగో సుబ్బారావు, నీకు తర్వాత భయపడతారా గానీ ముందు ఆ బొద్దింకని తీసేయ్. బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నారు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. ఏంట్రా? తాజ్మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్ మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినగా చెప్పాను నేను. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండింట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నావు. చెట్టుని బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే. తెలియపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానేమో అనుకుంటున్నావు నాన్న. ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉన్నాయి? 4. 4 ఏంటి 6? కరెక్టరా? ఎక్కువ రక్తం తాగేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే తెలుసు. అయినా ప్రతి మొగాడు పెళ్ళాన్ని పరమేశ్వర చూస్తారు. పని మనిషి కాదు. పెళ్ళామంటే ఇంటికి వెలుగని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సా నేను సంకనాకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలియక ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి. వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా. నేను ఒకటి చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ధనం అన్న మూట, జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి. నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూట తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. నాన్న, ఏంట్రా? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మని నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్న పైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్లే గొప్పదని గుర్తు పెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్నా. నువ్వు లోపలికి వెళ్తా దరిద్రుడు, లోపలికి వెళ్ళు. వెరీ గుడ్. నా కొడుకు అనుకున్నా, వీడు కూడా అందరి మొగాళ్ళలాగా మొగాడు అనిపించుకున్నాడు వాడు కూడా. అయినా ఈ రోజుల్లో మొగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతిగాని తనంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. 70s లో పిల్లలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పిల్లలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారే మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం. ఏం చేస్తాం? నాన్న, ఏంట్రా? ఆరోగ్యంగా ఉండాలంటే 3 సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3, పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది? ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషిలా ఉంటాడు, వాని సొత్వానికి దూరంగా ఉంటాడు.
సార్ ఒక సెల్ఫీ సార్. ఇది నీకు కొద్దిగా ఓవర్ కనిపించట్లా? ఓవర్ కనిపించిన చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాకముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు. పెళ్ళైన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. ప్రతి క్వశ్చన్ కి నువ్వు ఎందుకు పెళ్లితో ముడిపెట్టి చెప్తుంటావు ఆన్సర్లు? అనుభవం వినోదిని. పెళ్ళే ఒక అగాధం, పెళ్ళే ఒక తగాదం, పెళ్ళే ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి బామ్ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలో కాఫీ సెల్ఫీ. ఏంటి సాడిజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం నిజం. నువ్వే కాదు మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళి అసలు మా ఆడది ఎదురు తిరిగితే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట, ఎదురు తిరిగితే. హలో బాయ్స్ అన్నా, ఇదిగో నీకు 200. ఇదే 200. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. అంటే వినోదిని ఇదంతా నువ్వు ఆడే డ్రామానా? హలో ఆగు, హలో. నాన్న భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటోడు, కొంతవరకే చూడగలడు. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? మీకంటే ముష్టోళ్ళు ఉన్నాయేమే. వాడు ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని చేసుకుంటాం అనుకుంటాం, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టిదాన్ని చేసుకున్నామని. ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో ఉండే తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. కాపురం అంటేనే ముష్టి. కాపురంలో ఒకరినొకరు అడుక్కుంటూనే బతకాల. మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వరల్డ్లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు. అవును, మరి మేము కూడా ద బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని. మాటకు మాట ఎదురు మాట్లాడతాం. మొగుడు అంటే మర్యాద లేదా నీకు? నీకు పెళ్ళ అంటే మర్యాద ఉందా? మర్యాద ఉంది కాబట్టి నా ఇంట్లో ఉంటున్నావు. అబ్బో, నీ ఇల్లు తెగ నీలుగుతున్నావు కదా. నీ ఇంట్లో నువ్వే ఉండు, నీ ఇంట్లో నువ్వు కాలు సపోర్ట్ పడుకో. దొబ్బుగా తినేసి టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడడం కాదు. బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించేసరికి శంభై శంటలు గారుతుంది ఇక్కడ. ఓ అబ్బో, ఈయనే కాసిండే కసి అవటలు. ఎదురు దగ్గర మాట్లాడుతున్నట్టు శంప పగిలిపోతుంది. నన్నే కొడతావా నువ్వు? కొట్టు కొట్టు కొట్టు. నా మీద చెయ్యి దెబ్బ పడాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏంటో చెప్పేది నువ్వు? ఏంటో చెప్పేది? నన్నే కొడతావురా నువ్వు? నీ చేతులు ఇరిగిపోను, నీ జమ్మడిపోను, నీ కాందారి అంతరా నన్నే కొడతావా? భుజంగా ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎట్టా కొట్టిండో. భుజంగా ఏమైంది దాన్ని అడుగు ఏమైందో. ఏమైందమ్మా? ఆ కుక్కలు అడుగు ఏమైందో. నన్ను కుక్క అంటావే నువ్వు? కుక్క అంటావే నాకు తగ్గుతున్నాయి చెప్పులు. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలానే తగులుద్ది. మరి చూసావన్నా నీ ముందు ఎట్ట మాట్లాడుతున్నాడు? నిన్ను పేరు మీద ముళ్ళు పిరిగింది. 3 బజార్ల కాడ హలాలు చేస్తాను. నీ తల్లి ఏమనుకుంటున్నావో? అమ్మ అమ్మ, విన్నావా అన్న? నేను ఇద్దరి మీద మండిపడా. చూసావా నీ ముందు ఎన్ని మాట్లాడుతున్నాడు? ఇదా ఇంకోసారి గొడవ పెట్టుకున్నా అనుకో, చంపి పారేస్తా చెప్తున్నా. దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా? అబ్బో, పడుకోపండి. అలాగే అన్నయ్య. కాదు, నేను దాన్ని కొట్టడం నాకేమన్నా సోకా చెప్పు. రేపు పొద్దున మాట్లాడదాం. వెళ్ళి పడుకోపో.
అరే పొద్దునే నేను కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 4 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నడు విరిగిపోయిందిరా దేవుడా. ఏ నిద్ర రాలేదు, నీ నిద్ర మీద పన్ను పడా. ఏమైందమ్మా? చూడన్నా నన్ను ఎత్త కొడుతుండో. మళ్ళీ ఒసేయ్, నిన్ను గుండు గీచి గుండు మీద సున్న బొట్టులు పెడతానేమనుకుంటున్నావు? ఈ నన్ను బతకనిప్పుడే నన్ను చంపడానికే కంకణం కట్టుకున్నాడే. మళ్ళీ ఏమైంది? నాన్న డబ్బులు కట్నం ఇచ్చిన డబ్బులతో నేను బతుకుతున్నానంట. ఇంతకు ముందు ముష్టి వాళ్ళ బతికేమంట నేను. ఇదిగో నా అయ్యని ఇంకో మాట మాట్లాడినావంటే చంపుతా మల్లేష. నేనే కొంట మల్లేష్ గడ వచ్చాడు. నీ మల్లేష్ ఎవడే? నాకు తగులుతున్నాయి. మధ్యలో పంచాయతీ చేస్తే ఇలాగే తగులుద్ది. మరి నీకు కొట్టని కాక ఇంకేం చేత అవుతుంది? ఏం చేత కాదు. నీకు భూమి మీద నూకలు చెల్లే నాకు అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో పడుకోపో. చెల్లమ్మా, కోతే కదా కొంగు పట్టనిస్తే కొండెక్కి బండ కట్టేస్తున్నాడు నీలాంటి కోతి. పోతే ఎవడే? నేనే కోతి. కోతి ఎవడే? ఎన్ని చెప్పులు కొన్నావు నువ్వు? నువ్వు ఇట్లా పోయి పడుకోపో. నువ్వు కూడా ఇట్లా పోయి పడుకోపో. కాదు, నేను దాన్ని ఏమన్నాను? భుజంగం దాన్ని పొద్దున కొండగట్టు పోవాలి. ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. అయ్యో 3 గంటలు ఉన్నాయి, పడుకోపో. నడ విరిగిపోయిందిరా నాయనా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను ఈ జిడ్డుగాడు నాకు తగులుకున్నాడు. అయ్యో, మంచి వాళ్ళందరికీ సావు వస్తుంది, ఈ దరిద్ర కొడుకు సావు రావట్లేదురా దేవుడా. భుజంగమన్నా, లే భుజంగమన్నా, నీ నిద్ర మీద భుజంగమన్నా, నన్ను కొట్టు చంపేస్తాడే భుజంగమన్నా. ఏమైందమ్మా? నన్ను కొట్టు చంపేస్తున్నాడే. మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? అది మొగుడిని మసిపెలకలా చూస్తుంది. అది పెండేరుపై దండం పెట్టుకుంటే గండానికి దొరకదంటే గడిచి మొగుడు నీలాంటాడు. గడుసు మొగుడు నాకు తగులుతున్నాయి చెప్తున్నా. ఆపుతారు మీ పెండ పురాణం. ఏంటన్నా నువ్వు కూడా నన్ను తిడతావు? ఆ డెంగిల్ తిన్నావా ఏమి? మెంటల్ దానా, మీకు గొడవ ఎందుకు వస్తుందో తెలియదు కానీ గొడవ మాత్రం నా దగ్గరికి వస్తుంది. నేను ఇక్కడే ఉంటే ఏ గొడవ రాదు. అటు మూల పండుకోండి మీ ఇద్దరు. ఏంటో చేయి తగిలిస్తున్నా? చేతులన్నీ ముడుచుకొని సంకులు పెట్టుకొని పడుకో. పక్కన పడుకుంటే చేయి తగులుతే అన్ని తగులుతే కాలు తగులుకి. పక్కన ఎందుకు పడుకున్నావే నువ్వు? నువ్వే పక్కన పడుకున్నావు. పక్కన నువ్వెందుకు పడుకున్నావే? నీ సొంత చెల్లెలకి ఇలా అయితే ఇలా వదిలేసి వెళ్ళిపోతావా భుజంగమన్నా? నా సొంత చెల్లెలు ఇలా చేస్తే పీక పిసికి నోట్లో పుట్నాలు పోసేటోడు. అన్నా భుజంగమన్నా వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వు పొద్దున కొండగట్టుకు పోవాలంటే ఏంది కథ? ఎన్నిటికి వెళ్ళాలి? 5ంటికి. 2 గంటలు ఉన్నాయి, పడుకో పడుకో. నా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతాడు. ఎవరి మీద నువ్వు మట్టేస్తున్నావు? ఎవడో గాలోడ మీద నీకు ఎందుకురా? కాలం మీద కాదే నా మీద వేస్తున్నావు. అవునరా, నీ మీద వేస్తాను. ఏంటి నీ అమ్మ నిన్ను. మీ గోల వల్ల గొడవలు పెట్టుకొని పక్కింటి మీదకి వస్తున్నారు దరిద్రుల. మీ భుజంగం పాడదు. ఇక్కడ ఉండడం కంటే ఏ అడవిలో పోయి బతికింది బెటర్. బుజ్జి, బంగారం అద్దాల మేడ కావాలన్నావుగా? నాకు తెలుసు బుజ్జి, ఏదనుకుంటే అదే చేస్తావు. బుజ్జి, నీకేం కావాలో చెప్పు. ఇంకా నాకు నీకు మరి రోజా గారి సీట్ కావాలి. నా ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఇంకా నా ఇంట్లో ఉన్నావంటే నా ఇంట్లో కాలు పెట్ట నరికి పోగులు పెట్ట. నీ సొంత చెల్లెలే సీట్ అడిగితే ఇవ్వవా అక్క? చెప్పక్క. బుజ్జి, స్కిట్ చూసినట్టుంది. దా కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
తమ్ముడు అన్నయ్య. ఈ పాట మన కోసమే సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్య, నువ్వు పల్లవి అయితే నేను చరణం. నేను రాగం అయితే నువ్వు తాళం తమ్ముడు. అన్నయ్య, మన ఇద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎడం చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవో భవ. పితృదేవోభవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా దృశ్యవంతులు అండి. పదండి గుడికి రాసించుకుందాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కిద్దామా? అన్నయ్య, నీ మాట ఎప్పుడో నేను కాదన్నానా? ఇలా ఎందుకు కదా? ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్యకి ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకుంటా పో. అలాగేనండి. అన్నయ్య, నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్. నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్ అన్నయ్య. అన్నయ్య, తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చాను వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు వదిలే. దాని గురించి బాధపడి వింటానయ్య. 2 రూపాయలు కొట్టేసాడు నువ్వు ఒక అన్నయ్యరా? ఏంట్రా మాటలు రారాగి అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఇంత ఫీల్ అవుతాంట్రా? దరిద్రుడా, నీకు ఎన్ని సర్వీస్ చేస్తాను చిన్నప్పుడు నేను? ఏ సర్వీస్ చేశారు నువ్వు? దరిద్రుడా, ఇద్దరం కలిసి సమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని. దరిద్రుడా, నీ మొక్కులోంచి సీమిడి కారినప్పుడు నా చెట్టు సీమిడి దూర్చేవాడిని. దరిద్రుడా, నీకు నేను అదో పెద్ద సర్వీస్ చేసావు, పొంగుల సర్వీస్. ఏం మాట్లాడారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి నాకు అన్నయ్య లేడు. అన్నయ్యను కొడతావు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? అన్నయ్యను కొడతావు నువ్వు? మనిషివా పశువా? పశు చూడు, వేరే వాళ్ళు చెప్తున్నారు. దరిద్రుడా, అసలు నా తమ్ముడే కాదు. దరిద్రుడా, నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉండను రా, నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్? ఎవరికి? బావగారికి. ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడుగుతుంది ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతా నువ్వు? వేరే ఎవడా బొంగులో ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాను రా బొంగులోది. గోడేసండి, అవసరం లేదు, గోడేసండి. పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి. ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి, నాకు అర్థం కావట్లేదు. చిన్నడో పెద్దోడా ఏంట్రా ఈ గోడ? ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి కలిసి ఉంటారేంటి? అంటే ఇంకా కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడినే బాగా చూసాడు, నాకు అవసరం లేదు. వాడు ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి? వెళ్ళిపోరా. అమ్మ పిలిస్తే నేను పిల్లలు పిలిస్తే ఏమండి? ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు. మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడే, మాకు నాన్న లేడు. అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పిల్లం, మా అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు. నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును, అంతే. ఏమండి ఇక్కడ 3 ఉన్నా అన్నారు. నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకొని వెళ్ళు. 3 ఉన్నాను రాసుకో, దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం. నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే, అమ్మని బతికే ఉన్నాను రా. నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని ట్యూబ్ లో పుట్టా. ఏమండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రాయ్. అమ్మ లేదని రాసుకో. ముగ్గురే రండి. ఏం తొంగి చూస్తున్నావు? అమ్మా రా, పడుకో. ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో. అక్కడ ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థం కావట్లా నీకు? ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా, ఈ టార్చర్ భరించలేకపోతాం. ఇదేం తిన్నాదో లేదో.
విడిపోయావని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. మొగుడు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరేనే. ఆమ్లెట్ తింటారంట. ఏమే అరే రత్న లేరా రత్నంగా లేరా. ఇప్పుడు దొరికారా నాకు? ఏంట్రా కుక్క కరిసిందా? పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు మా అమ్మ మీద రాలేస్తున్నాడు చూడు గోడ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్ని, అందుకే రాయేశాడు. అబ్బా మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరుతుడు ఆడు కొండ ముఖం వాడును. మా నాన్న నేను బాగోదు. ఏనన్నా పరాయి ఆడదా మీద రాయడానికి సిగ్గులేదు? నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, నేను టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషి అయ్యా 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 అరే బుద్ధి అరే మీ అమ్మరే చూడరే మీ అమ్మ చూడు ఏం చేస్తుందా మీ అమ్మ? ఇదేగా పెంపకం రే. మీ అమ్మ చూడరే, ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది. నేను లేసే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. ఆయన మీద మన్ను కూడా మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ ముందు దిగు. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు ఆమ్లెట్ తింటారా? అన్నట్టు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరు ఇద్దరును. మేము ఇద్దరం రామలక్ష్మణులో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాల. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో ఆ ఇంటికి వెళ్తావు, మా ఇంటికి రా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మావయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మావయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే గ్యాప్ లో డైలాగ్. ఇదిగో మావయ్య ముందు స్వీట్ తిను. మావయ్య ముందు హాట్ తిను. మావయ్య ముందు నా స్వీట్ తిను. మావయ్య నా హాట్ తినప్ప, దిగో నువ్వు ట్యూబ్లోకి వెళ్ళిపోతావు. తింటాను రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో తింటాను రా. మావయ్యడి మావయ్య అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేక నీతో మాట్లాడేది ఏంటి? దరిద్రుడా. అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా. తమ్ముడు నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను, కొంచెం తిను. ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య. సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మ అంటే లేదా? మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడ ఎక్కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. గోడ పెట్టింది, మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడితే గోడ పెట్టేస్తున్నారు. నానా మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణులు కలిసే ఉంటారు కదా? అవునమ్మా. ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ ఆనంద సమయంలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగని వాళ్ళే నిజాలు బయటకు చేస్తాము. అన్నయ్య నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల గతం బయటికి తన్నుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు, నేను రానేమను. రావద్దు, లోపలే ఉండు. ఉంటే చెప్పాలి తమ్ముడు, ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం దొక్కేసావు కదా. తొక్కావు కదా. అప్పుడు నేను ఎందుకు ఇలా చేసావని చెప్పానంటే అని ఎక్కిరిచావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంటో చూస్తావు అడవి దున్నా. అడవి దున్నా ఏంట్రా నువ్వు?
అన్నయ్య అనే అధికారంతో నా బాల్యాన్ని మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును, వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకుంటా కదరా. కొండముచ్చు నేలా నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం. నువ్వేనా గొర్రెలు అడవి మనిషిరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. మా అమ్మాయిది, మా అమ్మాయిది ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెట్టలుతానా లోపలికెళ్ళు. అమ్మా అమ్మా పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? పడుకోవడానికి సిగ్గులేదా నీకు? మీ నాన్న ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆల్రెడీ గాలి నా కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. అవును గాలి నా కొడుకువే. నువ్వు టెస్ట్ బిప్ నా కొడుకువేరా? నువ్వే కుక్కలో ఉప్పు వెళ్ళిపోతావు. మీ అమ్మరా? అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేక. ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ దండమమ్మా, పడుకో తల్లి. ఏమే లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అదే బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికేవరా లేరా రే? ఏంట్రా చూడు, మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. మీ అమ్మ నాన్న చేయబడుకుందా చూడు. అరే ముసలాగా చెంకాయ మా అమ్మని లేపుకెళ్ళ ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నన్ను కొట్టడానికి అమ్మ మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు, మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు. రే మీరిద్దరు కలిసిపోండి రా. మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ తమ్ముడు. అరే సెట్ గోడ తీయండి రా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గేయాలన్నయ్య. side please. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. వీళ్ళే అనుకుంటానే. ఏమండి ఎవరండి ఇంట్లో? ఏమండి ఎవరు? కులకర్ణి గారంటే నేనే. ఏజీ ఆఫీస్ లో పనిచేసే కులకర్ణి. నేనేనయ్యా. నెలకు 5,000 కట్టాయి, నెలకు 45,000 చేతికొచ్చే కులకర్ణి నాకేనయ్యా. అవును, ఇంతకీ నువ్వెవరు? నేను మీ చుట్టానండి. నిన్న ఎక్కడ చూడలేదయ్యా. హనుమాన్ జంక్షన్ లో సామ్రాజ్యం పిన్ని ఉందా? 1 year క్రితమే చనిపోయింది. అక్కడ కూడా నేను చూడలేదే. ఆవిడకు ఒక అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. ఆయన తరఫా? వాళ్ళ ఆవిడ తరఫు. వాళ్ళ ఆవిడకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఉన్నాడు. తమ్ముడికి ఒక భార్య ఉంది. దేవుడా ఇన్ని వరుసలు పక్కన పెట్టి నువ్వు నాకు ఏ వరుస అవుతావు చెప్పు. మీరు నాకు బాగా వరుస అవుతారు. ఆ విషయం చెప్తే సరిపోద్ది కదా. సరే రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి వదిన గారు బాగున్నారా? ఇంతకీ మీ పేరేంటి? నా పేరు పరమహంస. ఏం పని మీద వచ్చారు? హైదరాబాద్ ఎప్పుడు చూడలేదు బావగారు. హైదరాబాద్ చూసేసి అలాగే మీరు కూడా ఇక్కడే ఉంటారని తెలిసింది, మిమ్మల్ని కూడా చూసేసి వెళ్దామని వచ్చా. అవునా, సంతోషం. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, నేను మార్కెట్ కి వెళ్ళి వచ్చేస్తాను. అలాగే. అవును, మీరు మటన్ తింటారా చికెన్ తింటారా? మీ ప్రేమ అనురాగంతో ఏది పెట్టినా తింటాం. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నెల రోజుల తర్వాత ఏమే వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతుంది. వచ్చిన సంగతి మర్చిపోయారు, వెళ్లాల్సిన సంగతి మర్చిపోయారు. 4 రోజులైనా వచ్చి కులకర్ణి బాబు గారు ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా ఈరోజు? ఈ రోజు ఆదివారం కదటండి, ఆఫీస్ ఉండదు. ఆదివారమా? మరి ఇంట్లో మసాలా వాసన రావట్లేదండి. మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి బాబు గారు. మా ఆఫీస్ లో భార్యాభర్తలకి హాలిడే ట్రిప్ ఒకటి పెట్టారు. దానికి మేమిద్దరం కలిసి 2 రోజులు బెంగళూరు వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. 2 రోజులు కాకపోతే 2 నెలలండి. మీ ఇల్లుని చూసుకునే బాధ్యత మాది. మీద మరి అంత సాయం చేయలేము బాబు గారు మీకు. మేము
ఇంట్లోంచి బయటికి వెళ్ళమని ఇండైరెక్ట్ గా చెప్తుంటే వీడేంటే కాదు మీరే వెళ్ళేసిరండి అంటాడేంటి? ఏమండి మీరు టీ తాతారా కాఫీ తాతారా? రాత్రి 12కి కాఫీ తాతా నీకు తెలుసు కదే. సారీ అండి మర్చిపోయాను. మర్చిపోయేది స్నానం వేడి నీళ్ళు పెట్టావా? పెట్టానండి పెట్టాను. సరే వస్తున్నా ఉండు. ఇల్లు మందా వాళ్ళదా? ఇల్లు మందా వాళ్ళదా? ఇక లాభం లేదు, నేను వెళ్ళమని అడిగేస్తాను. ఏమండి బాగోదేమో నేను ఉండండి. నువ్వు ఉండవే. పరమహంస బాబు గారు, బాబు గారు మీరు వచ్చి నెల రోజులు అవుతుంది, మీరు ఎప్పుడు వెళ్తారా అని. అప్పుడే నేను వచ్చి నెల రోజులైందా? ఓవర్ యాక్షన్ చేయకరా రష్మి. అప్పుడే వచ్చి నేను 2 రోజులైందా? అవును. 1 మहीना हो गए. 30 दिन. ఏమైందండి? మనం వచ్చి నెల రోజులు అయిపోయిందంటే అప్పుడే. నాకు అస్సలు తెలియలేదండి. బావగారు మీ ప్రేమ అనురాగం ఆప్యాయతలో నెల రోజులైందన్న సంగతి గుర్తులేదు బావగారు నాకైతే. ఏమే పద ఊరికి వెళ్దాం, ఊర్లో చాలా పనులు ఉన్నాయి, బ్యాగ్ తీసుకుంటారా బావగారు? వెళ్ళొస్తా మరి. వెళ్దామా? సరే మరి పద. చూసారా బావగారు, మనిషి పెరిగింది కానీ మెదడు పెరగలేదు దానికి. ఏ టైంలో ఏం పని చేయాలో తెలియదు దానికి. పనికిరాంది. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకోరా. ఏమాత్రం దానికి బ్యాగ్ లోపల పెట్టడం ఎందుకండి? ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా. బావగారు అర్ధాంగి తుమ్మితే 6 రోజుల వరకు ఇంట్లోంచి కాలు బయట పెట్టద్దని మా తాత నాకు చెప్పాడు. మళ్ళీ 6 రోజుల చచ్చాడు. చిన్న తుమ్మికే 6 రోజులు ఉండడం ఏంటండి? మీరు మాటకి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళండి. సరే బావగారు మీరు చెప్పారని నేను వెళ్ళాను అనుకో. నేను బయటికి వెళ్ళిన తర్వాత కాలో శీతలు ఇరిగిపోయాను. ఏరా పరమహంస, తుమ్మిన తర్వాత కూడా బయటికి వెళ్ళా వచ్చావరా? ఆ పంపించినోడికి సిగ్గు లేదారా అని నిన్ను తిట్టారనుకో ఊరి వాళ్ళు. నేనేమనుకుంటాను, నాకు తిట్టినా పర్లేదు కులకర్ణి, నీకు తిట్టకూడదు. ఎందుకంటే ప్రేమ అనురాగం ఆప్యాయత నెల రోజులు పంచావు నాకు. ఆ విశ్వాసం నాకుంటది. అది కాదు బాబు, నీకు దండం పెడతాను కులకర్ణి. నాకు 6 రోజులు ఇబ్బంది ఏం పెట్టకు, నీకు దండం పెడతా. 6 రోజులు నాకు అసలే ఇబ్బంది పెట్టకు, అర్థమైందా? ఏమే స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఏమేమో కారణాలు చెప్పి లోపలికి వెళ్తున్నారు తప్ప ఇది బయటికి మాత్రం వెళ్ళటం లేదు. ఏమే ఆ సాపేలా పెట్టరా, బయట పడుకుందాం. ఓ బెడ్రూమ్ కూడా వాడాకపోయేసాడా? నెల రోజుల నుంచి వరండాలను పడుకుంటున్నాం, మనం ఎప్పుడండి బెడ్రూమ్ లో పడుకునేది? ఏం చేయమంటావు? మనం ఎక్కడ పడుతున్నావు కనీసం ఆలోచిస్తున్నాడా? ఒకరి గురించి ఆలోచించేవాడైతే నెల రోజులు మన ఇంట్లో ఎందుకు ఉంటాడు? 9 రోజులు ఎందుకు ఆగుతాడు? అబ్బా పాడు దోమలు నెల రోజుల నుంచి పండుగ చేసుకుంటున్నాయండి. కుల్కర్ణి బయట దోమలు కరుస్తున్నాయి కదా, వచ్చి మా ఇంట్లో పడుకోండి. మరి మీకున్న జాలి కూడా లేదండి ఆ దరిద్రుడికి. పర్లేదులేండి, ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాం. సర్లే మరి మీ ఇష్టం. ఏమే నీ చేత్తో తాంబూలం ఇస్తే ఆ రుచే వేరే. చాలు మీ పొగడతా. పెళ్ళాన్ని పొగడతా మీరు మరీ ఊరుకోండి. అరే దరిద్రుడా, పరాయి కొంపలో పేలంతో పరాసుకోలేంట్రా? నేను ఒకటి ఫిక్స్ అయ్యానే. ఏంటండి అది? నేను తర్వాత చెప్తా, ఎందుకంటే వాళ్ళు వింటారు ఇప్పుడు. అవునా? తర్వాత చెప్తా. ఏం ఫిక్స్ అయ్యావా చెప్పరా? జీవితాంతం ఇల్లు వదలకూడదని ఫిక్స్ అయ్యావా? దరిద్రుడు చెప్పు. మీరు అరిచి బీపీ పెంచుకోవాల్సిందే తప్ప ఏం ఉపయోగం లేదురండి. పడుకోండి. నిద్ర పడుతుంది, ప్రశాంతంగా పడుకొని 4 రోజులు అవుతుంది. నిద్ర లేక కంటి కింద నల్ల చార్లు వచ్చాయి. ఈ నలుపులో నలుపు కనపడలేదు. 6 రోజుల తర్వాత మంచి రోజులు వచ్చింది సత్తిపండు. పరమహంస బాగోదేమోనండి. ఉండవే నువ్వు ఒక దానివి. పరమహంస బయటికి రా. ఆఫీస్కి వెళ్తున్నా, ఎదురేమని రమ్మంటావా? నువ్వు ఎదురు రావసం లేదు, నా వెనకాల రావసం లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. 6 రోజులు అవుతుంది. అప్పుడే 6 రోజులైందా? లక్ష్మి నేను వచ్చి అప్పుడే 6 రోజులైందా? అవును. అవునురా సాడిస్టోడా. ఏమే ఏంటండి? నువ్వు తుమ్మి 6 రోజులైందంట. అవునా? నాకు అస్సలు తెలియలేదండి. నాకు కూడానే. చూసావా బావా, నీ ప్రేమ అనురాగం ఆప్యాయతలు 6 రోజులైన సంగతే తెలియలేదు నాకు. 6 క్షణాల్లో గడిచిపోయింది. పొంగులో ప్రేమ, పొంగులో ఆప్యాయత, పొంగులో అనురాగం ఎవరు చూపించరా నీ మీద?
బయటికి వెళ్ళు ముందు ఫస్ట్. ఫ్రస్ట్రేషన్ ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టేంత మూర్ఖుణ్ణి కాదు కులకు. ఏమే బ్యాగ్ తీసుకోండి ఊరికి వెళ్ళిపోదాం. కన్ఫర్మా? పదదా. ఓ షాట్ ఓ షాట్ మళ్ళీ ఏమైందిరా దరిద్రుడు? చూడు ఆవిడ్ని ఎర్ర చీర కొట్టుకొని టింగుని 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 అంటూ వెళ్ళింది చూడు. బెర్ర తీర పట్టుకొని ఆవిడ ఎదురైతే నీకేమైందంట? అలా మాట్లాడతావేంటి కులకర్ణి? ఎరుపు అంటే అపశకునం. అయినా నాకు ఊరికి వెళ్ళాలని లేదా కులకర్ణి? ఊరు నుంచి రోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. పరమహంస ఏమైపోయాయి పరమహంస? నువ్వు ఊర్లో లేకపోతే ఊరంతా బోసిపోయింది పరమహంస. నువ్వు ఊర్లో లేకపోతే గొడ్డు గోత గడ్డి తినట్లేదు పరమహంస. 100 ఫోన్లు వస్తున్నాయి. నువ్వు చెప్పే కథలు వినే ఓపుకుందరా, కానీ నేను పోషించే ఓపిక నాకు లేదురా. నువ్వు ముందు బయటికి పడపేస్తాయంటే కులకర్ణి. మరి టూపిల్లో బ్యాగ్ లోడ్ పెట్టు, బ్యాగ్ లోడ్ పెట్టు. కులకర్ణి పరాచకాలే ఉంది. నేను బ్యాగ్ బయట పడేస్తుంటే నువ్వు లోపల పెడతావేంట్రా? నువ్వు నీకు సిగ్గు శరం లేదురా నీకు? అవిటితో ఉపయోగమైన ఉందా? అవిటితో ఉపయోగమైన ఉందా? అవిటితో ఉపయోగమైన ఉందా? అవిటితో ఉపయోగం ఉందంటే చెప్పి నేను ఉంచుకుంటా. వేస్ట్ వేస్ట్ అవి. కులకర్ణి సిగ్గు శరం అనే 2 పదాలు వదే ప్రపంచం మొత్తం నీదే కులకర్ణి. నువ్వు ఒక్క క్షణం నా ఇంట్లో అరే మెడపెట్టి బయటకి ఏంట కులకర్ణి? అరే ఎలాంటి మనిషి అబ్బా? మెడబెట్టి బయటకి గెంటేసిన మళ్ళీ నువ్వు బయట పోవేంట్రా నువ్వు? నన్ను మెడపెట్టి బయటికి గెంటింది ఎవరు? నా బావ. నా బావ నా బావ నా మీద చేస్తాడు, కాలేస్తాడు. నా చుట్టం కులకర్ణి బా ఏమే ఎన్నీళ్ళకి స్నానం పెట్టుకో, ఎన్నీళ్ళకి స్నానం పెట్టుకో. స్నానం చేసేది స్నానం చేసేది. నువ్వు రారా, నువ్వు బయట పోరా. గుమ్మ వదలరా నువ్వు. ఒక్కసారి చేయి వదులు బాబు కులకర్ణి. మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుని నీకు నాకు పంచాయతీ ఏంట్రా? వదిలి నువ్వు వదులు కులకర్ణి. బంధువుని ఎలా చూసుకోవాలో తెలియదు అస్సలు నీకు. బ్యాగ్ లో పెట్టు, బ్యాగ్ లో పెట్టు. నువ్వు బంధువు కాదురా, రా బంధువురా నువ్వు. ఏదేదో లింకులు పెట్టి చుట్టమని చెప్పి వచ్చాడు. నేను పుట్టిన దాని నుంచి కళ్ళతో చూడలేదు ఎదవనే, కళ్ళతో చూడలేదు ఎదవనే. బయట పోదారా, ఆ ఇల్లు అడుగురా. మనం ఎక్కడికి వెళ్దామండి? ఏ గుళ్ళోనో గుడిసోనో కులకర్ణి. కులకర్ణి చుట్టాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు కులకర్ణి. అది నేర్చుకో కులకర్ణి. ఏమో బ్యాగ్ తీసుకోండిరా, వెళ్ళిపోదాం పదా, మన ఊరికి వెళ్ళిపోదాం. అలాగేనండి. నిమిషం ఉండే. మన చుట్టాల లిస్ట్ లో రోజా గారు కూడా పేరుందిగా. దూరంగా ఉంటే పలకరిస్తే ఏం బాధపడదు ఆవిడ, దగ్గర ఉంటే పలకరిద్దాం పదా. ఆటో రోజా గారి ఇల్లు 500. 1000 రూపాయలు ఇప్పిస్తుంది ఆవిడ. నీకెందుకయ్యా, నా దూరపు చుట్టం ఆవిడ. అయితే అర్థమైందా? ఏమండి ఎన్ని రోజులు చుట్టాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం? మరి ఏం చేయమంటావు? మా నాన్న ఆస్తి ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు. మీ నాన్న నాకు కట్నం ఇవ్వలేదు. మా నాన్న ఇది చుట్టాలు లిస్ట్ ఇచ్చేసి వెళ్ళాడు. టిక్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఏం చేయాలి? ఆటో